హాయ్, మనం ఇప్పుడు లెక్చర్ నెంబర్ 34 చూద్దాం అల్టిమేట్ పైథాన్ కోర్స్లో. ఇందులో ఏంటంటే లిస్ట్లో ఉన్న ఫంక్షన్స్ అన్ని లిస్ట్ మీద అప్లై చేసే మెథడ్స్ అన్ని ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. ఆల్రెడీ కొన్ని చెప్పాను, అవి కూడా చూద్దాం. అవి కాకుండా ఇంకొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్వి, అవి కూడా చూద్దాం. ఓకే, ఇక మొదలెడదామా? సో లెక్చర్ స్లైడ్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు నోట్స్ రాయొద్దు. అండ్ ఈ వీడియోస్ని 2x స్పీడ్లో వాచ్ చేయండి. సో పైథాన్ బిల్ట్ ఇన్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయంటే అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్, రిమూవ్, పాప్, క్లియర్, ఇండెక్స్, డిలీట్, కౌంట్, సార్ట్, రివర్స్, కాపీ. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ మెథడ్స్. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి కానీ ఇవే ఇంపార్టెంట్ మెథడ్స్. మనం ఆల్రెడీ చూసాం, ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. అపెండ్ ఏం చేసిద్ది అంటే ఒక సింగిల్ ఎలిమెంట్ని లాస్ట్లో యాడ్ చేస్తుంది. ఒరిజినల్ లిస్ట్లోనే యాడ్ చేస్తుంది, కొత్త లిస్ట్ క్రియేట్ చేయదు. అది నన్ను రిటర్న్ చేస్తుంది అపెండ్. సో ఇక్కడ చూస్తే మీరు అపెండ్ 10 అని పెడితే లాస్ట్లో 10 యాడ్ అయిపోయింది. ఓకే, అదే అపెండ్ లిస్ట్ కనుక పెట్టారనుకోండి, లిస్ట్ ఒక ఎలిమెంట్ లాగా యాడ్ అయ్యింది, ఎంటైర్ లిస్ట్ ఒక ఎలిమెంట్ లాగా యాడ్ అయ్యింది. ఓకే, ఇది నెస్టెడ్ లిస్టింగ్ అంటారు. ఎక్స్టెండ్ ఏం చేసింది అంటే ఒక ఇటరబుల్ తీసుకుంటుంది. లిస్ట్ కానీ, సెట్ కానీ, టపుల్ కానీ, స్ట్రింగ్ కానీ ఒక ఇటరబుల్ తీసుకుంటుంది. అందులో ఉన్న ఎలిమెంట్స్ 1 by 1 తీసుకొని లిస్ట్కి ఎండ్లో యాడ్ చేసేస్తుంది. ఇది కూడా నన్ను రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్ డాట్ ఎక్స్టెండ్ కనుక చూసారంటే L equal to 1 2 3. ఓకే, ఎల్ డాట్ ఎక్స్టెండ్ 10 అని చేశారు అనుకోండి, అది ఇటరబుల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంటీజర్ని కాదు. ఒక ఇంటీజర్ని కాదు, అది ఇటరబుల్ అంటే అదర్ సెట్ కానీ, టపుల్ కానీ, స్ట్రింగ్ కానీ అని ఇవ్వచ్చు. కానీ మీరు ఎలిమెంట్స్ అలా ఇవ్వలేరు విడిగా. సో మీకు ఎర్రర్ వచ్చేసింది, ఇంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇటరబుల్ అని. అదే కనుక మీరు ఒక స్ట్రింగ్ ఇస్తే అదేం చేసిద్ది అంటే ఆ స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని డిఫరెంట్ ఎలిమెంట్గా యాడ్ చేస్తుంది ఎండ్లో. సో అందుకని చెప్పి మీకు ఎండ్లో ఆల్ ది క్యారెక్టర్స్ వచ్చేస్తున్నాయి, డిఫరెంట్ ఆల్ ది క్యారెక్టర్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, ఇన్సర్ట్ ఏం చేసిద్ది అంటే ఇట్ యాడ్స్ అన్ ఎలిమెంట్ అట్ ది స్పెసిఫిక్ లొకేషన్ బిఫోర్ ది స్పెసిఫైడ్ ఇండెక్స్. అంటే ఏ ఇండెక్స్ అయితే మీరు చెప్పారో దాని ముందు ఒక ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. చూడండి, ఇది 0 1 2 3 4 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ ఏం చేస్తుందంటే 3కి ముందు 100 యాడ్ చేస్తుంది. అదే ఇండెక్స్ నెంబర్ 3కి ముందు 100 యాడ్ చేస్తుంది. అందుకని 4 5 ముందు 100 వచ్చేస్తుంది. అలాగే మీరు కనుక ఒక లిస్ట్ యాడ్ చేయాలన్నా లిస్ట్ యాడ్ చేయొచ్చు. సో 0 1 2 3 అంటే 3 ఇండెక్స్ ముందు ఈ లిస్ట్ మొత్తం యాడ్ అయిపోయింది. సో 10 20 యాడ్ అయిపోయింది, 10 20 యాడ్ అయిపోయింది. అదే కనుక మీరు అవుట్ ఆఫ్ బౌండ్ అని ఇచ్చారనుకోండి, 8 ఇండెక్స్ అనేది అవుట్ ఆఫ్ బౌండ్, అప్పుడు లాస్ట్లో యాడ్ అయిపోయింది. లాస్ట్లో మనం ఇచ్చిన రవి సార్ లాస్ట్లో యాడ్ అయిపోయింది ఒక ఎలిమెంట్ లాగా. అదే కనుక నెగిటివ్ ఇండెక్స్ ఇచ్చారనుకోండి అవుట్ ఆఫ్ బౌండ్ ఇస్తే స్టార్టింగ్లో యాడ్ అయిపోయింది మనం ఇచ్చిన ఎలిమెంట్. సో స్టార్టింగ్లో యాడ్ అయిపోయింది. రిమూవ్ ఏం చేసిద్ది అంటే ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ని రిమూవ్ చేసేసింది. ఓకే, సో రిమూవ్ ఫ్రమ్ లిస్ట్ ఐటమ్, ఇది నన్ను రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఆ ఎలిమెంట్ కనుక లేకపోతే వాల్యూ ఎర్రర్ని రిటర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను రిమూవ్ 2 అని చేశాను, అప్పుడు ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ది ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది, అందుకని 1 3 2 వచ్చింది. ఓకే, పాప్ ఏం చేసిద్ది అంటే ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ని ఒక ఇండెక్స్ ఇస్తే అక్కడ ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది. ఇండెక్స్ ఏమి ఇవ్వకపోతే లాస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది. అది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఏదైతే ఎలిమెంట్ డిలీట్ చేసిందో ఆ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ నన్ కాదు రిటర్న్ అయ్యేది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పాప్లో నన్ రిటర్న్ అవ్వదు, పాప్లో ఎలిమెంట్ రిటర్న్ అయింది. ఓకే, సో 1 2 3 చేశారు లిస్ట్లో, పాప్ చేశారు ఎల్ డాట్ పాప్, అప్పుడు ఆటోమేటిక్గా 3 డిలీట్ అయిపోయింది,
ఆ డిలీట్ అయిపోయింది రిటర్న్ అయింది కాబట్టి వాల్యూలో 3 వచ్చింది అండ్ లిస్ట్ కనుక చూస్తే 3 డిలీట్ అయిపోయింది. లిస్ట్ కనుక చూస్తే 3 డిలీట్ అయిపోయింది. ఓకే, మనకి పాప్లో ఎర్రర్స్ వస్తాయి అప్పుడప్పుడు. ఎప్పుడంటే దానికి ఇంటీజర్స్ మాత్రమే పంపించాలి, ఇంటీజర్స్ కాకుండా ఏం పంపించిన ఎర్రర్ వచ్చింది. అలాగే ఇండెక్స్ అవుట్ సైడ్ ది లిస్ట్ రేంజ్ మనం పంపించకూడదు. ఎప్పుడు ఈ ఇండెక్స్ ఎప్పుడు వచ్చిందంటే మనం ఇండెక్స్ కనుక అవుట్ సైడ్ ది లిస్ట్ పంపిస్తే మనకి ఇండెక్స్ అవుట్ ఆఫ్ ది రేంజ్ ఎర్రర్ వచ్చింది. అలాగే ఎంటీ సెట్ నుంచి ఆర్ ఎంటీ లిస్ట్ నుంచి మనం ఎలిమెంట్ని పాప్ చేయలేం. చూద్దాం ఎగ్జాంపుల్స్. ఇది చూడండి, పాప్లోకి ఒక నెంబర్ మాత్రమే పంపించాలి, మీరు లిస్ట్ ఇస్తే కుదరదు, ఎర్రర్ వచ్చింది. ఓకే, అలాగే పాప్లో ఉన్న ఇండెక్స్లు మాత్రం యాక్సెస్ చేయాలి, అవుట్ ఆఫ్ బౌండ్ వెళ్తే ఎర్రర్ వచ్చింది. ఏంటి ఎర్రర్? పాప్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. అలాగే పాప్లోకి ఎంటీ అయితే దాన్ని మనం పాప్ చేయలేము, సో పాప్ ఫ్రమ్ ఎంటీ లిస్ట్ అనే ఎర్రర్ వచ్చింది. ఓకే, అంటే లిస్ట్ కనుక ఎంటీ అయితే మనం దాన్ని పాప్ చేయలేము. క్లియర్ ఏం చేసిద్దంటే ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ ది సెట్ని ఇన్ ది లిస్ట్ని రిమూవ్ చేసేసిద్ది. ఇప్పుడు లిస్ట్ డాట్ క్లియర్ అని పెట్టారు అనుకోండి, లిస్ట్ మొత్తం అన్ని ఎలిమెంట్స్ తీసేసి ఒక ఎంటీ లిస్ట్ని పెట్టిద్ది. ఓకే, సో ఇది నన్ను రిటర్న్ చేసిద్ది. సో ఆబ్జెక్ట్ అలాగే ఉంటుంది కానీ ఎంటీ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక లిస్ట్ ఉంది అనుకోండి, నేను క్లియర్ చేశాను అనుకోండి, దాన్ని ప్రింట్ చేస్తే ఎంటీ లిస్ట్ ప్రింట్ అయింది. అంటే లిస్ట్ అలాగే ఉంది కానీ అది ఎంటీ సెట్ని క్రియేట్, లిస్ట్ అలాగే ఉంది, చూడండి, లిస్ట్ అలాగే ఉంది కానీ ఎంటీ అయిపోయింది, అందులో ఎలిమెంట్స్ అన్ని పోయినాయి, అది క్లియర్. డిలీట్ డిఫరెంట్గా వర్క్ చేస్తుంది. డిలీట్ ఏంటంటే మీరు 3 రకాలుగా వాడచ్చు. ఒక ఎలిమెంట్ డిలీట్ చేయొచ్చు ఏదో ఒక ఇండెక్స్లో నుంచి, లేకపోతే ఒక రేంజ్ని డిలీట్ చేయొచ్చు స్టార్టింగ్ నుంచి స్టాప్ వరకు, లేకపోతే ఒక లిస్ట్ని కంప్లీట్గా డిలీట్ చేసేయచ్చు. ఓకే, మీరు కనుక చూస్తే 1 2 3 4 ఉంది. ఇప్పుడు డిలీట్ ఎల్ ఆఫ్ 1 ఉంది అనుకోండి, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3 అనుకోండి, 0 1 2 3. ఓకే, జీరో 1 2 3 డిలీట్ ఎల్ ఆఫ్ 1 అని కొడితే ఈ ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది, మీకు 1 3 4 వచ్చింది. అలాగే స్లైసింగ్లో కూడా డిలీట్ చేయొచ్చు. సో 0 1 2 3 1 2 3 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 టచ్ చేయకూడదు కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం స్లైసింగ్ చేసేటప్పుడు లాస్ట్ ఎలిమెంట్ టచ్ చేయం కాబట్టి 2 3 డిలీట్ అయిపోతాయి, 1 4 వస్తుంది. 2 3 డిలీట్ అయిపోద్ది, 1 4 వస్తుంది. మీరు కనుక డిలీట్ లిస్ట్ కొట్టారంటే అసలు లిస్ట్ మొత్తం వెళ్ళిపోయింది, అది అసలు ఎగ్జిస్ట్ అవ్వదు. దాని తర్వాత దాన్ని ప్రింట్ చేద్దాం చూసినా కానీ నేమ్ ఎర్రర్ వచ్చింది, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని. సో క్లియర్కి డిలీట్కి డిఫరెన్స్ ఇది. డిలీట్ కొడితే మొత్తం పోయింది, క్లియర్ కొడితే ఎంటీ లిస్ట్ మిగిలిద్ది. ఓకే, సో ఇండెక్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఏ ఎలిమెంట్ని ఇచ్చిద్ది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఐటెం ఉంది, ఆ ఐటెం ఒక ఇండెక్స్ కనుక్కోవాలి, అది కూడా ఒక రేంజ్లో కనుక్కోవాలనుకుంటే మనం ఈ సింటాక్స్ యూజ్ చేయొచ్చు. మనం స్టార్ట్ టు ఎండ్ కనుక ఇవ్వకపోతే డిఫాల్ట్గా 0 తీసుకుంటుంది అండ్ లెన్ ఆఫ్ లిస్ట్ -1 తీసుకుంటుంది డిఫాల్ట్గా. లెన్ ఆఫ్ లిస్ట్ -1 తీసుకుంటుంది డిఫాల్ట్గా. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఒక లిస్ట్, ఇందులో ఇండెక్స్ ఆఫ్ 20 కావాలనుకుందాం. ఇండెక్స్ ఆఫ్ 20, అప్పుడు ఇండెక్స్ ఆఫ్ 20 ఏంటి? 1. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ 20 ఏంటి? 1. అదే మీరు ఒక ఇండెక్స్ ఆఫ్ ఏ నెంబర్ అడిగారు, ఆ నెంబర్ మన లిస్ట్లో లేకపోతే మీకు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏంటి? 65 ఈజ్ నాట్ ఇన్ లిస్ట్. 65 ట్రై చేశారు, అది నాట్ ఇన్ లిస్ట్. అలాగే మీరు రేంజ్ కూడా ఇవ్వచ్చు, రేంజ్ 3 to 8. ఒకసారి నెంబర్స్ ఇద్దాం చూడండి, 0 1 2 3 4 5 6 7 8 9. ఓకే,
ఇప్పుడు 3 నుంచి 7 దాకా 8 టచ్ అవ్వకూడదు, 7 దాకా వెళ్ళాలి. అండ్ 8 దాకా వెళ్ళకూడదు, -1 దాకా వెళ్ళాలి. 3 నుంచి 7 దాకా ఉన్న నెంబర్స్లో ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ 30 ఏంటి అని అడిగారు. ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ 30 ఏంటి? 5. కాబట్టి ఆన్సర్ 5. అవుట్పుట్ 5 ప్రింట్ అయ్యింది. లిస్ట్ మోడిఫై అవ్వదు, లిస్ట్ అలాగే ఉంటుంది. ఓకే. కౌంట్ ఏం చేసిద్దంటే నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ ఎలిమెంట్. ఇది కొంచెం డిఫరెంట్. మీరు కౌంట్ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని లిస్ట్ని కౌంట్ చేస్తారేమో అనుకోవచ్చు, కానీ యాక్చువల్గా లెన్ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్ని కౌంట్ చేస్తాం. కానీ ఏదో ఒక పర్టికులర్ ఎలిమెంట్ని మనం కౌంట్ చేద్దాం అనుకుంటే అప్పుడు కౌంట్ దట్ ఐటమ్ ఇస్తాం, లిస్ట్ డాట్ కౌంట్ ఐటమ్ ఇస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇక్కడ 3 ప్లేసెస్లో వచ్చింది, ఈ లిస్ట్లో 3 ప్లేసెస్లో వచ్చింది. నౌ ఇఫ్ ఐ గివ్ లిస్ట్ ఆఫ్ ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 3 అని ఇచ్చా అనుకోండి, అప్పుడు 3 ఎన్ని టైమ్స్ అక్కరైందో వచ్చింది. ఓకే. సో v ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టైమ్స్ 3 హ్యాస్ అకర్డ్. సో అవుట్పుట్ 3 అని వచ్చింది. ఒకవేళ లిస్ట్లో లేని ఎలిమెంట్ని ఇచ్చా అనుకోండి, 8 ఈ లిస్ట్లో లేదు, మీరు కనుక దాన్ని కౌంట్ అడిగితే ఎర్రర్ ఏం రాదు, 0 వచ్చింది. అంటే అది లేదని చెప్పి 0 వచ్చింది. నెంబర్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ 8 0 వచ్చింది. ఓకే. అది లేదు కాబట్టి 0 వచ్చింది, ఎర్రర్ రాదు. ఓకే. సార్ట్ యూజ్ చేసి మనం నెంబర్స్ని సార్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో డైరెక్ట్గా లిస్ట్ డాట్ సార్ట్ ఇస్తే అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోయింది. లిస్ట్ డాట్ సార్ట్ ఒక పారామీటర్ రివర్స్ ఈక్వల్ టు కీవర్డ్ పారామీటర్ రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్ ఇస్తే అసెండింగ్ ఆర్డర్ వచ్చింది. రివర్స్ ఈక్వల్ టు ట్రూ ఇస్తే మాత్రం డిసెండింగ్ ఆర్డర్ వచ్చింది. ఓకే. అండ్ ఇది కూడా ఇన్ ప్లేస్ సార్టింగే, అంటే కొత్త లిస్ట్ ఏం క్రియేట్ అవ్వదు, ఒరిజినల్ లిస్టే మోడిఫై అయ్యింది. అండ్ ఇది నన్ను రిటర్న్ చేస్తుంది. ఓకే. ఒకసారి చూడండి, ఇది ఒక లిస్ట్. ఈ లిస్ట్కి లిస్ట్ డాట్ సార్ట్ అని ఇచ్చాము, ఎల్ డాట్ సార్ట్ అని ఇచ్చాము. ఇది ఏం రిటర్న్ చేస్తుంది? నన్ను రిటర్న్ చేస్తుంది. ప్రింట్ వి కొడితే నన్ను వచ్చింది. ఓకే. ఇప్పుడు లిస్ట్ డాట్ సార్ట్ ఎల్ డాట్ సార్ట్ చేసాం కాబట్టి ఎల్ మారిపోయింది, ఎల్ మొత్తం సార్ట్ అయిపోయింది. సో ఎల్ చూడండి అసెండింగ్ ఆర్డర్ వచ్చేసింది మొత్తం. అండ్ ఇది ఇన్ ప్లేస్ అంటే అదే లిస్ట్లో ఉంటుంది. మీరు కనుక లిస్ట్ రిఫరెన్స్లో బిఫోర్ సార్టింగ్ ఆఫ్టర్ సార్టింగ్ చూస్తే లిస్ట్ ఏం మారదు. ఇది ఏమి రిటర్న్ చేయదు, నన్ను రిటర్న్ చేస్తుంది. అదే రివర్స్ ఈక్వల్ టు 2 కనుక చేస్తే డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయ్యింది. అదే రివర్స్ ఒక లిస్ట్ మొత్తాన్ని రివర్స్ చేయొచ్చు బై యూజింగ్ రివర్స్. లిస్ట్ డాట్ రివర్స్ యూజ్ చేస్తే లిస్ట్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇది కూడా ఇన్ ప్లేస్ అంటే అదే లిస్ట్లో మోడిఫికేషన్స్ చేస్తుంది. ఇది నన్ను రిటర్న్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు కనుక మీరు చూస్తే ఒక లిస్ట్ ఉంది, లిస్ట్ డాట్ రివర్స్ చేశాను, అది రిటర్న్ చేసింది ఏంటో వీలో పట్టుకున్నాను, ఆ వీని ప్రింట్ చేస్తుంది నన్ను, కాబట్టి రివర్స్ నన్ను రిటర్న్ చేసింది. కానీ ఆ లిస్ట్ని కనుక ప్రింట్ చేస్తే అది మొత్తం రివర్స్ అయిపోయింది. చూడండి, ఆ లిస్ట్ని ప్రింట్ చేస్తే అది మొత్తం రివర్స్ అయిపోయింది. కాపీ. సో కాపీలో ఏంటంటే మనకి ఇప్పుడు దాకా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తాను చూడండి. కాపీలో మనం కనుక ఒక లిస్ట్ ఉంది L1 అనేది, L2కి L1 అసైన్ చేస్తే ఏమైందంటే, అంటే ఒక లిస్ట్ ఉంది L1 అనేది, ఆ L1లో 10, 20, 30, 40 ఉన్నాయి. ఇంకో L2 ఈక్వల్ టు L1 చేసాం, అప్పుడు L2 కూడా దీనికే పాయింట్ చేస్తుంది. అంటే కొత్త లిస్ట్ క్రియేట్ అవ్వట్లా. మీరు కనుక అప్పుడు ఐడీస్ చూసారనుకోండి, రెండింటి L1, L2 రెండింటి ఐడీస్ సేమ్ వచ్చినాయి. అంటే రెండు సేమ్ మెమరీ ఎలిమెంట్ని రిఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు రెండింటిని ప్రింట్ చేస్తే సేమ్ అదే ప్రింట్ అయింది. ఇప్పుడు నేను L2ని యూజ్ చేసుకొని ఫస్ట్ ఎలిమెంట్ని కనుక రీప్లేస్ చేస్తే, అంటే L2 ఆఫ్ 1 కనుక దీన్ని 200 కనుక చేస్తే బోత్ L1 L2లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది L1 L2 రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్.
సో మనం L2 ఈక్వల్ టు L1 రాయటం వల్ల కొత్త కాపీ క్రియేట్ అవ్వట్లా. ఎప్పుడన్నా మీకు అవసరం రావచ్చు, కొత్త కాపీ క్రియేట్ అవ్వాలి, ఓల్డ్ కాపీ అలాగే ఉండాలి, కొత్త కాపీ క్రియేట్ అవ్వాలి, కొత్త కాపీని మోడిఫై చేయాలి, అది ఓల్డ్ కాపీలో రీప్లేస్ అవ్వకూడదు అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే మనం కాపీ యూజ్ చేస్తాం. ఇప్పుడు L1 ఒక లిస్ట్ని పాయింట్ చేస్తుంది 10, 20, 30, 40. ఇప్పుడు L2 ఈక్వల్ టు L1 డాట్ కాపీ అని కొడితే మీకు L2 అనేది కొత్త లిస్ట్ క్రియేట్ అయిపోయింది 10, 20, 30, 40. ఇప్పుడు మీరు ఆ రెండింటి ఐడీస్ కనుక ప్రింట్ చేస్తే రెండు డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, అంటే రెండు డిఫరెంట్ లిస్టులు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే L2లో ఒక ఎలిమెంట్ని చేంజ్ చేద్దాం, అంటే L2లో ఈ ఫస్ట్ ఎలిమెంట్ని 200 చేద్దాం. అప్పుడు L1లో ఆ వాల్యూ రిఫ్లెక్ట్ అవ్వట్లా. మీరు ప్రింట్ చేస్తే చూడండి ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 200 ఉంది. ఓకే, సో ఇలాగా షాలో కాపీని యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది, నెస్టెడ్ లిస్ట్ ఉన్నప్పుడు మాత్రం అది నెస్టెడ్ లిస్ట్ని రిఫర్ చేసింది. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నెస్టెడ్ లిస్ట్ ఉంది. సో L1 ఈక్వల్ టు 10, 20, 30, దాని తర్వాత ఒక లిస్ట్ ఉంది, ఇలా ఉందనుకోండి. మీరు L2 ఈక్వల్ టు కాపీ చేశారు, L1 డాట్ కాపీ చేశారు, అప్పుడు L2 కొత్తది క్రియేట్ అయిపోతుంది, 10, 20, 30 కాపీ అయిపోతాయి. కానీ ఇక్కడ మాత్రం ఈ కొత్త లిస్ట్ క్రియేట్ అవ్వదు. ఈ లిస్ట్నే పాయింట్ చేసిద్ది, ఈ లిస్ట్నే పాయింట్ చేసిద్ది. మీరు L2ని యూజ్ చేసి ఈ లిస్ట్లో ఏదైనా ఎలిమెంట్ మోడిఫై చేస్తే రెండింటిలోకి ఆ మోడిఫికేషన్స్ వచ్చేస్తాయి. చూడండి ఇప్పుడు ఇక్కడ L2, L1 డిఫరెంట్ లిస్టులు క్రియేట్ అయినాయి. ఆ రెండింటిని ప్రింట్ చేస్తే రెండు ఇలా ప్రింట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను L3 ఆఫ్ 1 అంటే ఈ థర్డ్ L1 ఆఫ్ L2 ఆఫ్ 3 అంటే ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. ఓకే, L2 ఆఫ్ 3లో ఫస్ట్ ఎలిమెంట్ని మధ్యలో ఎలిమెంట్ని 2000 చేశాను అనుకోండి, ఇది రెండిట్లో 2000 వచ్చింది, రెండిట్లో 2000 వచ్చింది. ఓకే గైస్, మీరు చాలా కష్టపడుతున్నారు ఈ వీడియోస్ అన్ని చూడటానికి, నేను చాలా కష్టపడి చేస్తున్నాను. మీకు కనుక ఇది నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. పెద్ద టైం పట్టదు, అంత శ్రమ కాదు, జస్ట్ లైక్. మీకు బాగా నచ్చితే ఒక థ్యాంక్ యూ చెప్పండి కామెంట్స్లో. మీకు ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఈ కోర్స్ గురించి. ఓకే, ఇది నా ఛానల్ కాదు, మీ ఛానల్, మీరే పెంచాలి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ టు టేక్ మై గేట్ క్లాసెస్, go to the website ravindrababurao.in and you are going to see all my gate classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in a separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to
If you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay. So do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay. So thank you so much.